వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము అర్ధబద్ధ పద్మ పాదోత్తనాసనం గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో దీనికి ప్రారంభక దశని మనము చేసాము. ఈరోజు ఈ యొక్క ఆసనంలో మనము ఇంకొద్దిగా డీప్గా వెళ్తూ ఈ యొక్క ఆసనాన్ని ఇంకొద్దిగా డీప్గా చేయాలి. దీనికి ప్రారంభిక దశ వార్మప్ అనేది చేయాలి. దీంట్లో పద్మ అనేది చాలా ఇంపార్టెంట్. పద్మాసనం చేయగలగాలంటే కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ, నడుములో ఫ్లెక్సిబిలిటీ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి పాదాలని ఈ విధంగా దగ్గరగా తెచ్చేసి ఈ విధంగా తొడలని పైకి కిందికి చేస్తూ ఉండాలి. తొడలని పైకి కిందికి చేస్తున్నప్పుడు వీపుని నిటారుగా చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని నిటారుగా చేసి పెట్టి ఈ విధంగా తొడలని బాగా పైకి కిందికి చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండాలి. తొడలని పైకి కిందికి చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉందాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు తొడలని పైకి కిందికి చేసి దాని తర్వాత మనము ఇక్కడ కొద్దిగా రిలాక్స్ అయిపోవాలి. మనము ఇక్కడ నుంచి పైకి వెళ్ళి నిలబడదాము. ఈ బెల్ట్ మనకు చాలా అవసరము. పాదాలని కొద్దిగా దూరంగా చేసి ఇక్కడ ఉండాలి. కాళ్ళ వేలని పైకి చేస్తూ ఇక్కడ మనము కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాళ్ళల్లో వెయిట్ని ముందు వైపు వెనకాల వైపు సమానంగా సమాంతరంగా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూస్తూ ఇక్కడ ఉండాలి. కాళ్ళ వేలని కింద పెట్టేసి మళ్ళీ కాళ్ళ వేలని పైకి చేయండి. మడమలను దూరంగా చేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత కాళ్ళ వేలని కింద పెట్టేసి ఈ యొక్క కుడి పాదాన్ని ఈ విధంగా మీ ఎడమ తొడ దగ్గర తీసుకొని రావాలి. ఇక్కడ తొడ సామాన్యంగా నిలిచి ఉండదు. కాబట్టి నేనేం చేస్తాను, ఈ యొక్క బెల్ట్ని ఇక్కడ ఈ విధంగా ముడి వేస్తాను. ఇక్కడ ముడి వేసేసి ఈ యొక్క బెల్ట్ని గట్టిగా 2 వరుసలు చేసి వీపు వెనకాల నుంచి వచ్చేసి నా కుడి చేతితో పట్టుకుంటాను. ఇలా కుడి చేతితో పట్టుకొని ఇక్కడ ఉండాలి. ఈ కాళ్ళ వేళ్ళు పైవైపు రావాలి, కింది వైపు వెళ్ళకూడదు. పైవైపు చేసి ఇక్కడ అలానే ఉండండి. స్థిరంగా కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ ఇక్కడ ఆసనంలో ఉండడానికి మనము గోడ సహాయంతో ఈ ఆసనం చేసుకోవచ్చు, లేదా సూటిగా ఒక బిందు వైపు చూస్తే స్థిరంగా ఉండేటట్టుగా ఈ ఆసనాన్ని చేయండి. అలా చేసి నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసి బెల్ట్ని బయటికి తీసుకొచ్చేసేయండి. ఇదే బెల్ట్ని, ఇదే ఆసనాన్ని మనము 2 వైపు చేద్దాము. ఈ విధంగా ఎడమ పాదాన్ని పైకి చేసి యాంకిల్ దగ్గర ఈ విధంగా బెల్ట్ని తెచ్చి పెట్టండి. ఆ బెల్ట్ని గట్టిగా ఎడమ చేతితో పట్టుకోండి. అలా పట్టుకొని వీపుని నిటారుగా చేసి కొంత సమయం పాటు అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ
చాలా గట్టిగా ఈ కాల్ని పైకి తీసుకొని వెళ్ళవచ్చు. ఈ బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలంటే మనము ఒక బిందుపై మన ధ్యానాన్ని కేంద్రీకరించాలి. ఈ కాళ్ళ వేలని పైకి వైపు చేయాలి. అలానే కావాలంటే మీరు గోడ సహాయంతో మీ కూడా తీసుకొని ఈ ఆసనాన్ని చేయండి. కుడి పాదాన్ని వంకరగా పెట్టినట్టయితే బ్యాలెన్స్ తప్పకుండా తగ్గిపోతుంది. కాబట్టి పాదాలని ముందుగా దూరంగా పెట్టి ఆ పాదాన్ని సూటిగా పెట్టి దాని తర్వాత కాల్ని పైకి తీసుకెళ్ళండి. ఈ విధంగా రెండో వైపు చేసిన తర్వాత మొదటి వైపు చేద్దాము. ఈ యొక్క పాదాన్ని మళ్ళీ మీరు లాక్ చేసి పెట్టేసేయండి. కుడి చేతితో పట్టుకోండి. ఇలా ఉన్నప్పుడు మీ కుడి మోకాలు మ్యాట్కి చూయించేలాగా కిందికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళడం వలన ఆ కుడి మోకాలులో కుడి నడుము భాగాలలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇక్కడ నెమ్మదిగా మీ ఎడమ చేతిని పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలా చేసి కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసేయండి. బెల్ట్ని మనము విప్పేసి అదే బెల్ట్ని మనము రెండో వైపు పెట్టి ఇదే వేరియేషన్ని చేద్దాము. ఇది మొత్తం ఆసనమా? కాదండి, ఇది మొత్తం ఆసనము కాదు. ఇంకా వేరే వేరియేషన్స్ ఉన్నాయి. ఎడమవైపు పాదాన్ని పైకి తీసుకెళ్ళగానే కొద్దిగా మనకు స్థిరత్వములో ఉండాలంటే కష్టంగా భావిస్తాము. కాబట్టి ఈ ఆసనం చేసేటప్పుడు కొద్దిగా గోడ వైపు కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా గోడ వైపు వెళ్ళగానే మనకు గోడ సహాయం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. గోడ సహాయం తీసుకోకపోయినా మనం కొద్దిగా స్థిరంగా భావిస్తాము. ఇలా ఇక్కడ మనము ఉంటూ నెమ్మదిగా మన కుడి చేతిని పైకి చేసి మన దృష్టిని ఒక బిందుపై పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ ఫోకస్ చేస్తూ మనము అలానే ఉండాలి. ఈ విధంగా మనము రెండో వైపు కూడా ఈ ఆసనాన్ని చేయాలి. ఎడమ మోకాల్ని ఈ విధంగా కింది వైపు చేస్తూ ఇక్కడ ఉండి దాని తర్వాత నెమ్మదిగా పాదాన్ని కిందికి తీసుకొని వచ్చేయండి. చూడండి, మనము గోడనైతే పట్టుకోలేదు, కానీ గోడకి దగ్గరగా వెళ్ళగానే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతాయి. మనం ఇక్కడ ఉంటే పడిపోతామేమో, గోడ దగ్గరగా ఉంటే గోడతో పట్టుకొని మనము కింద పడము అనే దానిపై మనము ఫోకస్ చేస్తూ ఈ ఆసనం చేసినట్టు అయితే మనము కింద పడము. ఇలా బ్యాలెన్సింగ్ ఆసనం చేయాలి. ఒక కాలుని పద్మాసనంలో పెట్టి మనము బద్ధేస్తున్నాము. పాదోత్తానాసనము అంటే ఇక్కడ మనము కింద బెండ్ అవ్వాలి. ఆ స్టేజ్కి మనము ఇంకా వెళ్ళలేదు. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మన వీపులో నిటారుతనం అనేది రావాలి. అందుకే మనం ఇక్కడ ఆపోజిట్ చేతిని పైకి చేసి వీపుని బాగా నిటారుగా చేస్తాము. దీని తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో మనము నెమ్మదిగా కిందికి బెండ్ అవుతూ పూర్తిగా కింద బెండ్ ఎలా అవ్వాలి, ఏ విధంగా ఫోకస్ చేయాలి అనే దానిపై చర్చిస్తాము. ఈ ఒక ఎపిసోడ్లో కాలుని పద్మాసనంలో తీసుకొని రావడము, దానికి ప్రిపరేషన్గా మీరు హిండోలాసనం కూడా చేయవచ్చు. ఇదే హిండోలాసనాన్ని మనము కౌంటర్ ఆసనంగా కూడా చేయవచ్చు. అయితే ఈ విధంగా కాలుని పైకి తీసుకెళ్ళి హిండోలాసనం చేయండి. దీని ప్రిపరేషన్గా కూడా వాడవచ్చు, రిలాక్సేషన్గా కూడా వాడవచ్చు. రెండు వైపులా ఈ హిండోలాసనం చేయండి. దాని తర్వాత మనము కింద కూర్చొని నెమ్మదిగా పద్మాసనంలో వెళ్ళవచ్చు. పద్మాసనంలో కూర్చుంటూ మనము తొడకండరాలని నడుము కండరాలని బాగా వార్మప్ చేసుకుంటూ ఈ యొక్క అర్ధబద్ధ
పాదోత్తానాసనంలో మనము ఉన్నట్టయితే కూడా చాలా మంచిది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు అర్ధబద్ధ పద్మ పాదోత్తనాసనము. అర్ధబద్ధ పద్మ అంటే ఒక కాల్ని మనము పద్మ ఆసనంలో తీసుకెళ్తున్నాము. పాద ఉత్తానాసన అంటే ఇక్కడ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అయితే ఈ ఆసనంలో మనం ఫార్వర్డ్గా బెండ్ అవ్వకుండా దీన్ని మనము కొన్ని స్టేజెస్లో నేర్చుకుంటున్నాము. ఇంతకుముందు మనము కాల్ని పద్మాసనంలో తీసుకెళ్ళి అదే చేతితో పట్టుకున్నాము, అంటే కుడి కాల్ని ఎడమ చేతితో పట్టుకున్నాము. ఈరోజు ఎపిసోడ్లో మనము కొద్దిగా మార్చి ఒక స్టేజ్ ఇంకా ఎక్కువగా ముందుకు వెళ్ళి ఈ ఆసనంలో మనము ఉండబోతున్నాము. ఈ ఆసనము బ్యాలెన్స్ ఆసనము. నిలబడి చేసే ఆసనాలలో చాలా ముఖ్యమైన ఆసనము, కష్టమైన ఆసనము. ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ ఆసనం చేసే ముందు మనము ఒకసారి పాదాలని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళి కాళ్ళని మనము వార్మప్ చేసుకోవాలి. బద్ధకోణాసనంలో తొడలని బాగా పైకి కిందికి చేయాలి. పద్మాసనంకి సంబంధించిన అన్ని వార్మప్స్ని ఇక్కడ చేయవచ్చు. కాబట్టి తొడలని పైకి కిందికి అనడము చాలా మంచిది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని ఈ విధంగా పైకి కిందికి అంటూ కొంత సమయం పాటు అలానే ఉండండి. వీపుని సూటిగా చేసి ఇక్కడ కూర్చోవాలి. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత మీరు హిండోలాసనం చేద్దాము. కాళ్ళని సూటిగా చేసేసి కుడి పాదాన్ని హిండోలాసనంలో తీసుకెళ్ళి సైడ్ టు సైడ్ మూవ్ చేస్తూ ఉండండి. ఇలా మూవ్ చేస్తూ వీపుని విశాలంగా చేసి విస్తరిస్తూ పెట్టండి. ఈ విధంగా మనము కుడి తొడని కూడా సైడ్ టు సైడ్ చేస్తూ ఆ తొడ కింది భాగంలో నడుము భాగంలో ఉండే కండరాలని బాగా వార్మప్ చేసుకోవాలి. ఎడమ కాల్ని అదే విధంగా చేయండి. ఎడమ కాల్ని కూడా బాగా మనము సైడ్ టు సైడ్ చేస్తూ వీపుని నిటారుగా పెట్టి కాలుని ఆడిస్తూ దాని తర్వాత పాదాన్ని కింద పెట్టేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇక్కడ గోడకి కొద్దిగా దగ్గరగా ఉండి ఆసనం చేసినట్టయితే మనకు బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ ఆసనం బ్యాలెన్స్ ఆసనం కాబట్టి ఇది ఎక్కడ చేసినా పర్వాలేదు. మీరు ఒక కాల్ని అంటే ఎడమ పాదాన్ని కింద పెట్టేసి కుడి పాదాన్ని అర్ధ పద్మాసనంలో తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. అయితే ఈ యొక్క వేరియేషన్ని మనము ఇంతకుముందు ఎపిసోడ్లో చేసాము. అయితే ఒక స్టెప్ ఇంకా ముందుకు వెళ్దాము. పాదాన్ని కింద పెట్టేసేయండి. బెల్ట్ని తీసుకొని యాంకిల్ దగ్గర ఇలా ఒక రౌండ్ని చేసేసి ఆ బెల్ట్ని వీపు వెనకాల తీసుకెళ్ళి కుడి చేతితో పట్టుకోవాలి. ఇక్కడ మనము ఆ కుడి పాదం చుట్టూ ఒక బెల్ట్ని చుట్టేసి ఆ యొక్క పాదాన్ని కుడి చేతితోటే పట్టుకుంటున్నాము. ఇలా పట్టుకొని ఒక బిందు వైపు చూడండి. అలా చూసి కొంత సమయం పాటు బ్యాలెన్స్ చేయండి. కొంతమంది వ్యక్తులకి మ్యాట్పై బ్యాలెన్స్ చేయడము కష్టంగా ఉంటుంది. వాళ్ళు గోడ సహాయం తీసుకోకుండా గోడ దగ్గర వెళ్ళగానే చాలా స్థిరంగా ఉంటారు. ఒక బిందుపై కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ ఉంటూ వీపుని నిటారుగా చేస్తూ ఉండి నెమ్మదిగా మీ ఎడమ చేతిని పైకి చేయండి. ఎడమ చేతిని బాగా పైకి చేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మీరు ఇక్కడ అలానే ఉండండి. ఈ విధంగా ఎడమ చేతిని పైకి చేయాలి. పైకి చేసి స్థిరత్వం వచ్చేలాగా చూస్తూ బ్యాలెన్స్ చేయాలి.
బ్యాలెన్స్ స్టేజ్లో వచ్చిన తర్వాత మనము ఆ కుడి మోకాల్ని భూమికి పాయింట్ చేసేలాగా పెట్టాలి. దీని తర్వాత నెమ్మదిగా చేతిని కింద చేసి ఆ పాదాన్ని కూడా కింద పెట్టేసేయండి. కుడివైపు ఈ ఆసనం చేసిన తర్వాత ఎడమ పాదాన్ని పైకి తీసుకెళ్ళి ఎడమ పాదం చుట్టూ యాంకిల్ చుట్టూ బెల్ట్ని చుట్టేసి మీరు మీ ఎడమ చేతిని ఈ విధంగా వీపు వెనకాల తీసుకెళ్ళి ఆ బెల్ట్ని పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఒక బిందు వైపు చూడండి. అలా చూస్తూ పాదాన్ని కొద్దిగా పైకి లాగి ఆ ఎడమ మోకాల్ని కింది వైపు చేస్తూ ఉండాలి. ఇక్కడ మనము మన ఎడమ చేతిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి ఆ యొక్క బెల్ట్ని పట్టుకుంటున్నాము. ఆ బెల్ట్ని గట్టిగా పైకి లాగి అక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ స్థిరత్వం పొందే వరకు ఇక్కడ అలానే బ్యాలెన్స్ చేసి దాని తర్వాత నెమ్మదిగా మీ కుడి చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుని శ్వాసని వదిలేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ ఫోకస్ చేస్తూ మన ఎడమ తొడలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఎడమ తొడలో ఉండే అన్ని కండరాలపై ఇక్కడ బాగా పనిచేస్తున్నాము. పృష్ఠభాగాలలో బాగా టైట్నెస్ ఉండడము లేకపోవడము అనేది ఇక్కడ తొందరగా తెలిసి వస్తుంది. అలా కొంత సమయం పాటు ఆసనం చేసి నెమ్మదిగా కుడి చేతిని కిందికి తీసుకొని వచ్చేసి మీ ఎడమ పాదాన్ని కింద పెట్టేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధబద్ధ పద్మ పాదోత్తానాసనం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా మంచిది. తొడ కండరాలు బాగా దృఢంగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అలాగే శరీరానికి మంచి బ్యాలెన్సింగ్ లభిస్తుంది. ఇక్కడ ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా మనము ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళవచ్చు లేదా కింద కూర్చోవచ్చు. అలా కింద కూర్చొని మనము నార్మల్గా కూర్చొని సుఖాసనంలో కూర్చొని మళ్ళీ బద్ధకోణాసనం చేయడము, వజ్రాసనం చేయడము అలాంటివన్నీ చేయవచ్చు. దాని తర్వాత మీరు ఒకసారి పద్మాసనంలో కూర్చున్నట్టు అయితే చాలా మంచిది. ఇలా పద్మాసనంలో మనము వెళ్ళగలిగిన ఈ ఆసనంలోకి మనకు ఈజీగా అవుతుంది. ఈ ఆసనం చేసిన తర్వాత అర్ధబద్ధ పద్మ పదోత్తానాసనం చేసిన తర్వాత పద్మాసనం కూడా ఈజీగా మనకు లభిస్తుంది. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం కండరాలు అలాగే తొడ కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనం కింద పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు పద్మాసనం చేయరాదు. కాబట్టి మీరు ఈ అర్ధపద్మ పాదోత్తానాసనము అస్సలు చేయకూడదు. మోకాళ్ళలో కొద్దిగా నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయవచ్చు. కానీ అతి తీవ్రంగా మోకాల్ని కింద ప్రెస్ చేస్తూ అక్కడ ఉన్న కండరాలని గాయపరచుకోకుండా జాగ్రత్తగా ఉంటూ మీరు ఆసనం చేయాలి. తొడ కండరాలని నడుము కండరాలలో ఫ్లెక్సిబిలిటీ ఈ ఆసనం బాగా పెంచుతుంది. కాబట్టి ఆ యొక్క కండరాలని వార్మప్ చేసి మనం ఈ ఆసనం చేసినట్టయితే కూడా మనకు చాలా మేలు కలుగుతుంది. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో అర్ధబద్ధ పద్మ పాదోత్తానాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.